హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఐపీఎల్ గురించి చాలామంది అడిగేస్తున్నారు, ఐపీఎల్ గురించి వీడియో చేయి, ఐపీఎల్ గురించి ఎందుకు వీడియోలు చేయట్లేదు అని చెప్పేసి. దర్ ఇస్ లాట్ ఆఫ్ టైం, ఇంకా 12-13 రోజులు ఉంది. ప్రతి టీం గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. రైవల్రీస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, అన్నిటి గురించి మాట్లాడుకుందాం. బట్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ దిస్ వీడియో. ఇండియన్ క్రికెట్ టీంకి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ పర్టికులర్ ఐపీఎల్ నుంచి అని? ఎందుకంటే 2 బ్యాక్-టు-బ్యాక్ T20 వరల్డ్ కప్స్ గెలిచాం అండ్ ఐపీఎల్ యాక్చువల్లీ ఒక టాలెంట్ బ్రీడింగ్ ప్లేస్ లా కనిపిస్తోంది. నాట్ ఓన్లీ ఫర్ T20 బట్ ఆల్సో ఫర్ వన్డే ఇంటర్నేషనల్స్. సో ఇండియా రిక్వైర్మెంట్స్ ఏంటి, ఐపీఎల్ నుంచి ఎవరెవరి మీద దృష్టి సారిస్తున్నారనే దాని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. కపిల్ దేవ్ తర్వాత ఒక జెన్యూన్ ఆల్రౌండర్ ఇండియాకి ఎక్కడి నుంచి వచ్చాడంటే హస్ కమ్ ఫ్రమ్ ఐపీఎల్. వైట్ బాల్ క్రికెట్లో ఇప్పుడున్న మొత్తం ఓవరాల్ కంట్రీస్లో ఆడుతున్న ఆల్రౌండర్స్లో ది టాప్ మోస్ట్ ఆల్రౌండర్ ఇస్ హార్దిక్ పాండ్యా. ఎక్కడి నుంచి వచ్చాడు? ఐపీఎల్ నుంచి వచ్చాడు. ఐపీఎల్ స్కౌట్స్ చూశారు, దాన్ని కేమెంట్ ముంబై ఇండియన్స్, ఆ తర్వాత T20 ఇంటర్నేషనల్స్, ఆ తర్వాత వన్డే ఇంటర్నేషనల్స్, మధ్యలో టెస్ట్లు ఆడాడు. దాన్ని రియలైజ్ దట్ టెస్ట్ వర్కౌట్ కావట్లేదని హీ ప్లేడ్ T20, హీ ప్లేడ్ వన్డే. 3 ICC ట్రోఫీస్లో అతని పాత్ర చాలా సుస్పష్టంగా ఉంది. సో అలాంటి రీప్లేస్మెంట్ ఆర్ అలాంటి కేటగిరీలో ఇంకొక ప్లేయర్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం విఫలం అవుతూనే వచ్చింది. యూ హ్యాడ్ హోప్స్. వెంకటేష్ అయ్యర్ అనుకున్నాం, వర్కౌట్ కాల. శివం దుబే అనుకున్నాం, ప్లేయింగ్ డిఫరెంట్ రోల్. నితేష్ రెడ్డి అనుకున్నాం, బట్ ఆ పొటెన్షియల్ ఉంది కానీ దాని పర్ఫార్మెన్స్ అంతగా మ్యాచ్ అవ్వలేదు లాస్ట్ ఇయర్. బట్ ఈ స్టిల్ ఫెయిర్లీ యంగ్, సో ఇంకొంచెం ఆపర్చునిటీ దానికి ఏమైనా ఉండొచ్చేమో. అలాగే ఆకిబ్ నబీదార్ గురించి కూడా చాలా హోప్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈజ్ బౌలింగ్ రియలీ వెల్, కాసంత బ్యాటింగ్ కూడా చేయగలచ్చు, ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా లిస్ట్లోకి రావచ్చు. వాట్ ఇర్ఫాన్ పఠాన్ యూస్ టు డూ. తర్వాత ఈ బికెమ్ ఎ వెరీ గుడ్ బ్యాటర్ ఇర్ఫాన్, బట్ స్టార్టింగ్ ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా వస్తే ఎట్లా ఉంటుంది ఆ ఆలోచన ఉంది. సో ఇఫ్ హీ కెన్ కమ్ ఇన్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హోప్ దేర్. బట్ ఫస్ట్ టైం హైలీ కంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో ఆడుతున్నాడు. రంజీ బాగా ఆడినా కూడా ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ చేస్తారా లేదా ఇంకొక సీజన్ ఇస్తారా అనేది చూడాలి. బట్ ఈ యొక్క పర్టికులర్ ఆస్పెక్ట్లో మాత్రం ఇండియాకి ఒక వెలతి ఉంది. ఆ వెలతిని ఎంత తొందరగా మనం భర్తీ చేసుకుంటే అంత మంచిది. అండ్ ఐపీఎల్ షుడ్ బి దట్ బ్రీడింగ్ ప్లేస్. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా కావాలి. బస్ బాపు ఉన్నాడు కాదనట్లా, బట్ సుందర్ ఉన్నాడు టు అన్ ఎక్స్టెంట్ కాదనట్లేదు. కానీ ఒక మంచి బౌలింగ్ వేసి వికెట్లు తీయడంతో పాటు దంచి గుంజి కొట్టగలిగే ఒక ప్లేయర్ కావాలి. లాస్ట్ ఇయర్ ఆ హోప్ ఇచ్చింది విప్రజ్ నిగమ్. ఒకటి లెగ్ స్పిన్ గూగ్లీలు వేస్తాడు. లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఇండియాలో ఎవరు లేరు. తెవాత కూడా డన్, బట్ అతను బౌలింగ్ వేయడం ఆపేసాడు. సో ఇప్పుడు ఒకవేళ కనుక విప్రజ్ నిగమ్ ఫిట్ అస్ వెల్, ఫిట్గా ఉన్నాడు, సరిగ్గా ఉన్నాడు, 24-25 years ఆఫ్ ఏజ్ అతను, గూగ్లీలు బాగా వేస్తున్నాడు, పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేస్తున్నాడు, లాస్ట్లో వచ్చి దంచి కొట్టగలడు. దట్ నంబర్ 8 స్పాట్ అనేది చాలా అద్భుతంగా ఓపెన్ అవుతుంది టీమిండియాకి. జస్ట్ ఇమాజిన్ లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ బీయింగ్ ఇన్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ అలాంటి ఒక బౌలర్ వచ్చాడంటే కనుక ఇట్స్ అబ్సల్యూట్లీ బిగ్ అడ్వాంటేజ్ టీమిండియాకి అక్రాస్ బోత్ ది వైట్ బాల్ ఫార్మాట్స్. 2వ సీజన్ ఆడుతున్నాడు. లాస్ట్ టైం 11-12 వికెట్ తీశాడు, 2-3 innings బాగా ఆడాడు. ఇప్పుడు ఒక రెప్యుటేషన్ వచ్చింది. ఆ రెప్యుటేషన్కి మ్యాచ్ అవుతూ ఎట్లా ఆడతాడు అనేది ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. తర్వాత ఒక చైనామన్ బౌలర్ కావాలి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. శివాంగ్ అంటున్నారు, ఫులెట్రా అంటున్నారు, ఇంకో 2-3 బౌలర్స్ ఉన్నారు కెన్ బౌల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. అటు చైనామన్ అండ్ అలాగే ఆర్థోడాక్స్ స్పిన్. హర్ష్ దూబే ఉన్నాడు ఆర్థోడాక్స్ బౌలింగ్ వేయడానికి. ఎంతవరకు హర్ష్ దూబే ఇస్ రెడీ? ఎందుకంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ రీప్లేస్మెంట్స్. ఇప్పుడు జడేజా, అక్షర్ ఉన్నారు. జడేజా వైట్ బాల్ ఫార్మాట్లో ఈజ్ ఆల్మోస్ట్ డన్. సో యూఆర్ లుకింగ్ ఎట్ జడేజాస్ రీప్లేస్మెంట్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ కూడా. సో అక్కడ మీకు హర్ష్ దూబే రంజీలో బాగా ఆడాడు. సో అలాంటి ఒక రీప్లేస్మెంట్ ఏమన్నా హర్ష్ దూబే దగ్గర నుంచి వస్తుందా, అండ్ వైట్ బాల్ ఫార్మాట్లో ఎట్లా ఉండబోతున్నాడు అనేది కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఈస్ కమింగ్ ఇన్. సరే, ఫెయిర్లీ యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రశాంత్ వీర్ లాంటి వాళ్ళు ఉన్నారు, వెరీ యంగ్ అండ్ అప్కమింగ్. వాళ్ళందరూ ఉన్నా కూడా ఐ థింక్ అదృష్ట అనేది ఫేర్ బిట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆన్ హర్ష్ దూబే. నథింగ్, నాట్ టేకింగ్ అవే ద ఫ్యాక్ట్ దట్ మళ్ళీ దేవదత్ కానీ స్మరణ్ కానీ వీళ్ళందరూ రాలేరని కాదు. కానీ ది మోస్ట్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఇండియాకి ఏముంది, ఎస్పెషల్లీ ఇన్ వైట్ బాల్ ఫార్మాట్స్ మనం మాట్లాడుకుంటే కానీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రిక్వైర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ దట్ ఇండియా నీడ్స్ టు లుక్ ఎట్ ఈస్ జెన్యూన్ పేస్. చాలా హోప్ కనిపించింది జెన్యూన్ పేస్లో. కార్తిక్ త్యాగే అయిపోవచ్చు, ఉమరాన్ మాలిక్ అయిపోవచ్చు, కుల్దీప్ సేన్ అయిపోవచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి మస్తు హోప్ కనిపించింది. అరే వచ్చారబ్బా 140-150 గుంజేస్తారు, గుద్దేస్తారు, ఇంకంతే సంగతులు. మాయాంక్ యాదవ్ వీళ్ళందరి దగ్గర నుంచి. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంజరీ ప్రోన్. ప్రతి ఒక్కరు అన్ని గేమ్లు ఆడతారనే గ్యారెంటీ లేకుండా పోయింది. సో వీఆర్ లుకింగ్ ఎట్ మోర్ ఆఫ్ దేర్ ఇంజరీ కన్సర్వింగ్ దాన్ వాళ్ళు ఎట్లా ఆడించాలని. సో అట్లా ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్లో చాలామంది పేస్ గ్రూప్ని తెచ్చుకున్నాడు. రామకృష్ణ ఘోష్ అని ఇంకొక పేస్ బౌలర్ ఐ థింక్ చెన్నై. సో ఇలా కొంత పేస్ గ్రూప్ అనేది యాక్టివ్ అవుతుంది. సో ఆ పేస్ గ్రూప్ నుంచి ఒక జెన్యూన్ పర్ఫార్మర్ ఒకటి బయటకు వచ్చాడంటే కనుక నథింగ్ లైక్ ఇట్. మంగేష్ ఉన్నాడు, ఇఫ్ ఈస్ ఫిట్ ఫైన్ అండ్ హెల్దీ, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఆ ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఒకనొక దశలో వీ హ్యాడ్ మెనీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్, జాక్, ఆశీష్ నెహ్రా, తర్వాత ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్, ఇలా చాలామంది లెఫ్ట్ ఆర్మర్స్ వచ్చారు.
అండ్ దెన్ ఇమీడియట్లీ ఆ లెఫ్ట్ ఆర్మ్ బ్యాచ్ అనేది కాస్త తగ్గింది. దెన్ వీ గాట్ ఇన్ హర్షదీప్ సింగ్ తర్వాత మళ్ళీ ఇంకో లెఫ్ట్ ఆర్మ్ బ్యాచ్ని తెచ్చుకోవాలి అంటే కనుక మధ్యలో జయదేవ్నాథ్ కట్ వస్తూ పోతూ ఉండాలి కానీ గట్టిగా పర్ఫామ్ చేయాలి. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కూడా ఇక్కడ జెన్యున్ నీడ్ అనేది ఉంది. సో ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఎవరెవరు ఉన్నారు, లిస్ట్లో ఎక్కడున్నారు, వాళ్ళందరినీ తీసుకొని రావాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఈ దృష్టి అనేది ఇండియన్ క్రికెట్ టీమ్కి ఐపీఎల్ పట్ల ఉండాలి. హూస్ ఎవర్ ఈస్ డూయింగ్ వెల్ వాళ్ళని పట్టుకోవాలా, లాక్కొని రావాలా అండ్ ట్రై అండ్ గివ్ దమ్ యాజ్ మెనీ ఆపర్చునిటీస్, సిమ్యులేషన్ గేమ్స్ లాంటివి ఇచ్చి వాళ్ళు తయారు చేయాలి టీమిండియాకి. ఎందుకంటే నౌ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ మూవింగ్ వెరీ క్విక్ అండ్ ఫాస్ట్ అండ్ ఆల్రౌండర్స్ పరిస్థితిలో ఇండియా డెఫినెట్లీ కాస్త వెనకబడిందని చెప్పాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీకు మార్కస్ స్టాయినిస్లు, క్యామరన్ గ్రీన్లు, మార్కో యాన్సన్లు, మీకు గ్లెన్ మ్యాక్స్వెల్, బెన్ స్టోక్స్ ఇలాంటి పేర్లు కనిపిస్తున్నప్పుడు వీ ఓన్లీ హ్యావ్ హార్దిక్ పాండ్యా. సో వీ నీడ్ టు ఇంప్రూవ్ దట్ ఆల్రౌండర్ బేస్. అది ఎంత పెంచుకుంటే అంత మంచిది. తర్వాత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ మనకు రావాలి. అగైన్ మిస్టరీ స్పిన్నర్ ఒకటి కావాలి. మిస్టరీ స్పిన్నర్ ఈజ్ డెఫినెట్లీ నీడ్ ఆఫ్ ది అవర్ బస్. ఎందుకంటే ఆ మిస్టరీని ఛేదించేస్తే ఆడేస్తారంటారు కానీ మిస్టరీ ఛేదించడానికి 1 సంవత్సరం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క సంవత్సరంలో ఒక ఐసీసీ టోర్నమెంట్ అనేది ఉంది. సో నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లీ 2027 వరల్డ్ కప్, ఆ తర్వాత ఒలింపిక్స్ అండ్ దెన్ యూ హ్యావ్ T20 వరల్డ్ కప్. సో దానికి ఒక మిస్టరీ స్పిన్నర్ని డెవలప్ చేసుకోవాలి. దిగ్వేష్ సింగ్ రాఠీ ఉన్నాడు, ఇట్లా అంటున్నాడు, సైన్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు కానీ దిగ్వేష్ సింగ్ రాఠీ ఈజ్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ప్లేయర్. సో అతను సెకండ్ సీజన్ ఎట్లా ఆడతాడు అనే దాని మీద చూసుకోవాలి. సో మిస్టరీ స్పిన్నర్ కావాలి, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావాలి, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి. ఇలాంటి కొన్ని లిస్ట్ ఎక్స్ప్రెస్ పేస్ వేయగలిగే బౌలర్స్ కావాలి. ఇలాంటి పెద్ద లిస్టే ఉంది. ఇండియా డిడ్ ట్రై అండ్ డెవలప్ అ ఫ్యూ పీపుల్. ఇప్పుడు హర్షిత్ రాణాని బౌలింగ్ ఆల్రౌండర్గా డెవలప్ చేసే ప్రయత్నం చేశారు, డెవలప్ అయ్యాడు కూడా. ఇనిషియల్గా ఎంత ట్రోల్ అయినా లాస్ట్ ఇయర్ అతనికి వన్డేలు ఎక్కువ వికెట్లు ఉన్నాయి అండ్ హీ హస్ డన్ వెల్ విత్ ద బ్యాట్ ఆల్సో. అవసరం వచ్చినప్పుడల్లా కొంచెం థింకింగ్ అబిలిటీ అనేది ఇంకొంచెం టెంపర్మెంట్ అనేది పెరగాలి, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ హీ హస్ డన్ వెల్. అన్ఫార్చునేట్లీ ఒక ఇంజరీ వచ్చింది, వాజ్ అ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ కప్ స్క్వాడ్. అన్ఫార్చునేట్లీ ఒక ఇంజరీ వచ్చింది, వరల్డ్ కప్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయాడు. సో యూ విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అలాంటి ఇంజరీస్ రాకుండా కాపాడుకోవాలి. వచ్చిన తర్వాత మళ్ళీ రీహాబ్ అండ్ రికవరీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి ప్లేయర్స్ని ఇంకొంతమందిని పట్టుకోవాలి. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ టాలెంట్ అనేది చాలా ఇమ్మీడియట్గా చేయాల్సిన పని అయితే కనిపిస్తుంది. సో అలాంటివి జరిగాయంటే కనుక నెక్స్ట్ 2-3 వైట్ బాల్ టోర్నమెంట్స్కి వీళ్ళందరినీ ఆడించే ప్రయత్నం చేయాలి. ఎస్పెషల్లీ మన జింబాబ్వేతో T20లు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్తో T20లు ఉన్నాయి, వీఆర్ ప్లేయింగ్ శ్రీలంకతో సమ్ T20s వీఆర్ ప్లేయింగ్. వాటిలో వీళ్ళని కనుక జోడించి ఆడించి వీళ్ళకి సరైన ఆపర్చునిటీస్ ఇచ్చి ఒక కరెక్ట్ ట్రాక్లో వీళ్ళు నిలబెట్టగలిగితే కనుక నెక్స్ట్ 1.5-2 yearsలో వీఆర్ యాక్చువల్లీ ఫిగరింగ్ అవుట్ ఎ గన్ వైట్ బాల్ టీమ్, అటు వన్డేలోనూ ఇటు T20లోనూ. సో దానికి ప్రిపరేషన్ ఈ ఐపీఎల్లో జరగాలి. అఫ్కోర్స్ గంభీర్ సెట్ నా ప్రిపరేషన్ ఐపీఎల్ తర్వాత స్టార్ట్ అవుతుందని, బట్ సెలెక్టర్స్ ఐ థింక్ దే హ్యావ్ టు వాచ్ ఎవ్రీ మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్. అంతా చూసి ఎవరు రెడీగా ఉన్నారో వాళ్ళని పిక్ చేసుకొని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నా కీపింగ్ బ్యాటింగ్ విషయంలో వీ హ్యావ్ గాట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో దాని గురించి ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్. ఓపెనింగ్ గురించి ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్. చాలా గట్టి ఛాన్సెస్, గట్టి ఆపర్చునిటీస్ ఉన్నాయి. నా మిడిల్ ఆర్డర్లో ఓన్లీ ఆల్రౌండర్ ఆస్పెక్ట్ ఐఎమ్ టాకింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ ఆస్పెక్ట్ ఐఎమ్ టాకింగ్. ఎందుకంటే 6, 7, 8 అక్కడ కనుక యూ కెన్ హ్యావ్ సమ్ రియల్ గుడ్ కాంట్రిబ్యూటర్స్ వచ్చారు బ్యాట్తోనో బాల్తోనంటే వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ రియలీ వెల్. సో లెట్స్ సీ. నా దృష్టి అయితే వీటి మీద ఉంది. ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, ప్రాబ్లీ బౌలింగ్ ఆల్రౌండర్ కానీ బ్యాటింగ్ ఆల్రౌండర్ కానీ డెవలప్ హిమ్. ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ యూ కెన్ బౌల్ విత్ కన్సిస్టెన్సీ. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ కావాలి, మోసిన్ లాంటి వాళ్ళని డెవలప్ చేసుకోవాలి, అది సెకండ్లో ఇంకొక లిస్ట్లోకి వస్తుంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ కావాలి, అది ఆర్థడాక్స్ కానివ్వండి లేదా చైనామెన్ కానివ్వండి, అది చాలా ఇంపార్టెంట్. ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి మనకి. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వచ్చారంటే కనుక దెర్ ఇస్ నథింగ్ లుకింగ్ బిహైండ్. అండ్ ప్రాబ్లీ ఆ మిస్టరీ స్పిన్నర్. మిస్టరీ స్పిన్నర్లో చాలామంది రావచ్చు, చాలామంది ఉన్నారు, మనకి ఓన్లీ ఒక పేరే తెలుసు కానీ చాలామంది ఉన్నారు. ఇప్పుడు సుయేష్ ఉన్నాడు, అతను కూడా చాలా అద్భుతంగా రీతిలో బౌలింగ్ చేశాడు. ఈ సెకండ్ సీజన్ కూడా బాగా బౌలింగ్ చేశాడంటే హీ విల్ అగైన్ బి పుల్ త్రూ. సో సుయేష్ కానీ దిగ్వేష్ కానీ వీళ్ళందరూ సిద్ధపడుతూ ఉన్నారు. వెల్ లెట్స్ హోప్ దే ఆల్ డూ వెల్. అండ్ ఇండియన్ టీమ్కి ఏ విధంగా అయితే టాలెంట్ స్కౌటింగ్ ఐపీఎల్ ద్వారా వెళ్తూ వచ్చిందో అది అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ వీడియో ఏం కావాలో మీరే చెప్పండి. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద టీమ్, బట్ ఒక మంచి అద్భుతమైన వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు అది కరెక్ట్గా గెస్ చేస్తే ఆ వీడియో వెంటనే వచ్చేస్తుంది.